ఈ దినము చూడండి, ఒక వాక్యమని మనం చదివాం. దీన్ని ఎంతమంది ధ్యానంగా చదివారు? కొంచెం దీన్ని మనము క్లుప్తంగా చూద్దాం. చూడండి, యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనెను అని రాయబడినది. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో మొదటిగా ఒక మాట ఉంటుంది, చదువుదాం. చూడండి, జాన్ చాప్టర్ 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. చాలు, చివరిది చూడండి, నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. హల్లెలూయా. ఇక్కడ దేవుడు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాడని సెలవిస్తున్నాడు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు. అలానే యాకోబుని కూడా నేను ఏర్పరచుకున్నాడని బైబిల్లో సెలవిస్తున్నది. ఇజ్రాయెల్ను కూడా తన స్వాస్థ్యముగా ఎంచుకున్నాడు అని బైబిల్ సెలవిస్తున్నది. దేవుడు ఏర్పాట్లో ఉన్న జనాంగము కానీ, దేవుడు ఏర్పాట్లో ఉన్న మనిషి కానీ ఎంతో గొప్ప శక్తి గలవారని జ్ఞాపకం చేసుకోవాలా. ఇఫ్ గాడ్ చూస్ యూ, యుల్ బి మోర్ పవర్ఫుల్. నీవు దేవుని ఏర్పాట్లో ఉన్నట్లయితే, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నట్లయితే దేవుని యొక్క సంరక్షణ నీకు ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఏర్పాట్లో నువ్వు ఉన్నట్లయితే, ఒకవేళ ఆయన ఒక రక్షణ అలానే చూస్తూ ఉంటే, ఆయన యొక్క అభిషేకము, ఆయన యొక్క ఆశీర్వాదము నీకు ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఏర్పాట్లో ఉంటే నీ జీవితంలో అనేకమైన గొప్ప కార్యములు ఉంటాయని మనము తెలుసుకోవాలా. నీవు దేవుని ఏర్పాట్లో ఉన్నావా? నీవు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడా అని నేను ఒక ప్రశ్న మీకు వేస్తే మీ సమాధానం ఏమై ఉంటుందని మీరు తెలుసుకోండి. చూడండి, దేవుని ఏర్పాట్లో ఉంటే నీ జీవితంలో ఏమి జరుగుతుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్లో కొన్ని సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాముని దేవుని పిలుచుకున్న తర్వాత అబ్రహాం ఏం చేశాడంటే, ఆ బేతేలు ప్రాంతం మధ్యలో ఆయన ఒక గుడారం వేసుకున్నాడు. ఆ గుడారం వేసుకున్న తర్వాత ఆ ప్రాంతమునికి కరువు వచ్చినది. కరువు వచ్చినప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, నేను ఐగుప్తు దేశంకి వెళ్తాను, ఐగుప్తు దేశంలో ఈ కరువు కాలంలో అక్కడ నేను జీవిస్తానని ఐగుప్తు దేశానికి వెళ్తాడు. అయితే తన భార్య సారాయి చాలా చక్కనిది అని బైబిల్ సెలవిస్తుంది. అయితే తను ఏమనుకున్నాడంటే, తను నా భార్య అని తెలిస్తే నన్ను చంపివేస్తారు ఐగుప్తులు అని, తను నా ఒక సహోదరి, సిస్టర్ అని చెప్తాడు. అంటే వరుసకు చూస్తే సిస్టర్ లాగానే ఉంటుంది బైబిల్లో. అయితే సహోదరిని చెప్పినప్పుడు ఆ దేశంకి వెళ్తాడు. ఆ దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే, అక్కడున్న ఫరో తను చూసి తన సారాయి అందముని వాళ్ళు వర్ణించడం చూసి సారాయిని ఇంటికి తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చినప్పుడు తన గృహములో ఒక గొప్ప వేదనని వారు అనుభవిస్తారు అని జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి చూద్దాము, ఆదికాండం 12వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. అయితే యెహోవా అబ్రహాం భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని, చూడండి, ఫరోను అతని ఇంటి వారిని మహావేదన చేత బాధించెను. దేవుని ఏర్పాట్లో అబ్రహాం ఉన్నాడు కాబట్టి, దేవుని ఏర్పాట్లో అబ్రహాం ఉన్నందుకు అది కుటుంబం ఆయన భార్యని అనుకోకుండా ఫరో తీసుకొచ్చినా కూడా దేవుని యొక్క నీడ తనతో పాటు ఉన్నదని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకు కీర్తనలు 91:1 ఒక మంచి మాట రాయబడింది. చూడండి, మహోన్నతుని చాటున నివసించుడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుని ఏర్పాట్లో ఉన్నట్లయితే ఎవరును ఏమియును చేయలేరని జ్ఞాపకం చేసుకోండి. అలానే మనం చూస్తే బైబిల్లో యోసేపుని చూద్దాం. యోసేపు ఎవరు అంటే, యాకోబుకి లేక పుట్టిన, రాహేలుకి లేక పుట్టిన కొడుకు. అయితే 11వ వాడు. ఆయనకన్నా ముందు 10 మంది అన్నలున్నారు. అయితే ఆయనకి కలలు అంటున్నాడు. ఒక కళ వచ్చినది. మొదటి కళ ఏంటంటే, ఆ కళలో ఆయనకి అందరు పంక్తులు, ఆయన పొలంలో పనిచేస్తుంటే అన్ని పంక్తులు ఈయనకు చుట్టుముట్టి ఈయనకు సాష్టాంగము పడుచున్నట్టు వచ్చినది. అది వాళ్ళ సహోదరులకు చెప్తే వాళ్ళు ఈర్ష్యపడి ఈయన మీద కోపగించుకుంటారు. రెండో కళ వస్తుంది. ఏం కళ అంటే, నక్షత్రములు అలానే సూర్యుడు, చంద్రుడు కూడా ఈయనకి సాష్టాంగ పడుతున్నాడంటే తండ్రి కూడా కోపం చేసుకుంటాడు. అయితే దేవుని ఏర్పాట్లో యోసేపు ఉన్నాడని దేవునికి తెలుసు, కానీ వాళ్ళ సహోదరులకు తెలియదు. అయితే ఇక్కడ చూడతాము, వాళ్ళ సహోదరులు ఏం చేశారంటే, ఒక దినం వాళ్ళ తండ్రి వెళ్ళండి, ఇక్కడ నా గొర్రెలు కాస్తున్నారు, నువ్వు సహోదరుల దగ్గరికి వెళ్ళు, నీ అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వెళ్తాడు. దూరం నుండి వీళ్ళ సహోదరులు చూసి ఏం చేస్తారంటే,
వస్తున్నాడు, కళ్ళలో ఉన్నవాడు వస్తున్నాడు, వీని ఏం చేద్దాం మనము, చంపివేద్దాం అనుకున్నారు. ఏం చేద్దాం అనుకున్నారు, చంపివేద్దాం వీని అనుకున్నారు. కానీ యోసేపు దేవుని ఏర్పాట్లో ఉన్నదని వారు మర్చిపోయారు. దేవుని ఏర్పాట్లో ఉన్నవారిని ఏమి చేసినను, ఎంతమంది ఏమి చేసినను అది సాధ్యము కాదని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చంపివేద్దామని ఒక గొప్ప ప్లాన్ చేశారు. అతన్ని చంపివేద్దామంటే కుదరక వారు బావిలో వేశారు. బావిలో వేసివేసిన ఐగుప్తు దేశమునికి అమ్మివేశారు. ఐగుప్తు దేశమునికి అమ్మివేసిన తర్వాత చివరికి వారందరూ వచ్చి ఆయనకు సాష్టాంగ పడడం చూస్తాం. అప్పుడు చివరిగా ఒక మాట అంటున్నాడు యోసేపు. చూద్దాము ఏమంటున్నా అంటే, ఆదికాండము 50లో 20 వచనం చదువుదాం. మీరు నాకు కీడు ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. చూడండి, దేవుని ఏర్పాట్లో ఉన్న పర్సన్ని, దేవుని ఏర్పాట్లో ఉన్న వ్యక్తిని ఆయన ఎవరు ఏమి చేసినను దేవుని చిత్తము లేనిదే ఏమీ జరగదని మనం తెలుసుకోవాలా. యోసేపు జీవితంలో కూడా ఆయన ఐగుప్తు దేశమునికి పంపించాలని దేవుని ప్రణాళికలో ఉన్నదని, అది మేలు కోసమే దేవుడు చేశాడని జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో ఒకవేళ అనుకోని సంఘటనలు నీ శత్రువుల ద్వారా నీకు జరుగుచుండవచ్చేమో, దానివల్ల నీ జీవితం ఒక మలుపు మళ్ళీ ఉండవచ్చు. కానీ నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే, దేవుడు నీ గురించి ఉన్న ఉద్దేశములు నీ మేలు కోసమని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అందుకొరకు చూద్దాం, ఇర్మియా 29:11లో ఒక మంచి మాట రాయబడింది. ఏమని రాయబడింది అంటే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు అని సెలవిస్తున్నది. హల్లెలూయా. దేవుని ఏర్పాట్లో ఉన్నవారు చాలా శక్తివంతులుగా ఉంటారు. దేవుని ఏర్పాట్లో ఉన్నవారిని దేవుడు ఒక కోటలాగుంటాడు. వారిని దేవుడు ప్రతి విషయంలో వారిని కాపాడుతూ వారి జీవితం ద్వారా అనేకమైన ఆశ్చర్య కార్యములు చేస్తూ ఉంటాడు. మీరు దేవుని ఏర్పాట్లో ఉన్నట్లయితే మీ జీవితానికి దేవుడు గొప్ప ఆశీర్వాదము, దేవుడు ద్వారా నీ జీవితంతో అనేకమైన ఆశ్చర్య కార్యములు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే మనం కూడా నేర్చుకోవాలి ఏమిటంటే, ఈ లోకంలో మానవుడు తన హృదయంలో చాలా విషయాలు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ కూర్చున్న వారు కూడా, మీరు కూడా మీ జీవితం విషయమై, మీ యొక్క ఆలోచనల విషయమై అనేకమైన ఆలోచిస్తూ ఉంటాం. మన ప్లాన్స్ ఒక 5 year ప్లాన్స్ ఉంటాయి, 10 years ఉంటాయి, కొంతమందికి అయితే లైఫ్ లాంగ్ ప్లాన్స్ పెట్టుకుంటాం. కానీ వాక్యం ఏమి సెలవిస్తున్నది అనగా అంటే, సామెతలు 19:21 ఒకసారి చూద్దాం ఎంత మంచి మాట రాయబడింది చూద్దాం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును. చూడండి ఏమని రాయబడింది అంటే, నరుడి హృదయంలో అంట ఆలోచనలు అనేకములు, కానీ ఏదవుతుంది చివరికి, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. యెహోవా యొక్క తీర్మానమే ఏమవుతుంది, స్థిరము. హల్లెలూయా. యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నీ జీవితంలో ఏమి జరిగినను అది యెహోవా యొక్క తీర్మానం అని మనం తెలుసుకోవాలా. అందుకొరకు ఇందాక మనం కీర్తనలు 135:6లో ఒక భాగం మీరు ఎంతమంది ధ్యానించారో ఒకసారి చదువుదాం. చూడండి 135:6 చదవండి. కీర్తనలు 135:6. ఆకాశమందును భూమి అందును సముద్రములందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనది జరిగించువాడు. హల్లెలూయా. ఈ ప్రపంచములో, ఈ లోకములో, ఆకాశమందు భూమి అందుయు అంతయు ఆయన ఇష్ట ప్రకారమే జరుగుచున్నదని జ్ఞాపకం చేసుకోండి. మనుషులు ఎంత ఆలోచించినను, మనుషులు ఎన్ని ప్లాన్స్ వేసుకున్నాను, చివరికి దేవునికి ఇష్ట ప్రకారమే ఈ సృష్టి యావత్తును నడుస్తుందని మనం తెలుసుకోవాలా. అందుకొరకే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించమని దేవుడు మనకు క్లియర్గా మనకు చెప్తున్నాడు. అందుకొరకు చూసాము, యోసేపు జీవితంలో వారి సహోదరు తను చంపాలనుకున్నారు, కానీ చంపలేకపోయారు. తన ఉద్దేశంని, దేవుడు తన ఎడల పెట్టిన ఉద్దేశంని నెరవేర్చాడు. అలానే చూస్తే మోషేని మనం జ్ఞాపకం చేసుకుందాం. మోషే ఆయన పుట్టిన సమయంలో అక్కడ ఏమైందంటే, యూదులు ఐగుప్తు దేశంలో ఎక్కువైపోతున్నారని ఫరో ఏం చేశాడంటే, పుట్టిన వారిని మగపిల్లలందరినీ చంపివేయని చెప్పాడు. వారిని చంపివేయని చెప్తే వారు నైల్ నదిలో వేషమని చెప్పాడు. అయితే చూడండి, అక్కడ
మోషే కూడా దేవుని ఏర్పాట్లో ఉన్నవాడని మనం జ్ఞాపకం చేసుకోవాలా. అతను చంపివేయకుండా ఫరో ఒక కుమార్తె చేతిలో తను ఉంచాడు దేవుడు. హల్లెలూయా. మంచి హస్తంలో ఉంచాడు. తను పెద్దగైన తర్వాత ఒక చిన్న సంఘటన జరిగినది. చిన్న సంఘటన తర్వాత ఆయన 40 సంవత్సరములు ఆయన వెళ్ళిపోయాడు. 40 సంవత్సరముల తర్వాత తిరిగి వచ్చి ఐగుప్తు ప్రజలని కాపాడడానికి ఆ దేశంలోకి వచ్చాడు. ఆ దేశంలోకి వచ్చినప్పుడు ఐగుప్తు రాజు మోషే ఏమిటి సామాన్యుడు, జ్ఞాపకం చేసుకోండి, మోషే ఒక సామాన్యుడు అయినను ఫరో రాజు మోషేని ఏమి చేయలేకపోయాడు. హల్లెలూయా. ఏమి చేయలేకపోయాడు. ఆయన ముందు 10 అద్భుతమైన కార్యములు చేశాడు. అనుకుంటే మోషేని చంపివేయచ్చు, కానీ దేవుడు ఒక గొప్ప వాగ్దానముని మోషేకు దయచేశాడు. మనం చూద్దాం, చూడండి, నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనం చదువుదాం, చూద్దాం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను. చూడండి, చూడండి, యెహోవా మోషేతో ఇట్లనే, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి. చూడండి ఎంత మంచి మాట, నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని. హల్లెలూయా. ఫరోకి దేవునిగా మోషేని నియమించాడు. అందుకొరకే దేవుని ఏర్పాట్లో ఉన్న మోషేని ఫరో ఏమీ చేయలేకపోయాడు అని జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఏర్పాట్లో ఉన్నవారు గొప్ప శక్తిమంతులుగా ఉంటారని జ్ఞాపకం చేసుకుందాం. ఇక చూద్దాం, మనం అందరికి తెలిసిన వాడు, ఇష్టమైన వాడు, నాకు కూడా ఆ పేరే పెట్టారు, దావీదుని మనం చూస్తే సమూయేలు వారికి ఇంటికి వెళ్ళినప్పుడు, జెస్సీ ఇంటికి వెళ్ళినప్పుడు వారి అన్నల్ని అభిషేకించాలనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడంటే దేవుడు పై రూపమని లక్ష్య పెట్టాడు. దేవుడు ఏం చూస్తాడండి? హృదయమని లక్ష్య పెడతాడు. దేవుడు ఎవరిని ఎంచుకుంటాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీ హృదయమును చూసి నేను ఎంచుకుంటాడని జ్ఞాపకం నిన్ను ఏర్పరచుకుంటాడు. నీ హృదయమును బట్టి దేవుడు నిన్ను ఏర్పరచుకుంటాడు. అందుకొరకే ఆ దినము దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు, అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత నువ్వు రాజు అని అన్నాడు. నువ్వు రాజు అయిపోతావు ఇజ్రాయేల్ ప్రజల కంటే. అప్పుడు రాజుగా ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. కానీ సౌలుకు తెలిసినది ఈయననే, నా తర్వాత ఈ దావీదే రాజు అని అర్థమైన తర్వాత సౌలు దావీదును చంపడానికి మరుమార్లు ప్రయత్నం చేశాడు. ఒక్కసారి అయితే ఆయన బల్లమును తీసి ఆయన సూటిగా ఆయనపై వేశాడు. ఆయనను సౌలు దావీదుని చంపలేకపోయాడు. హల్లెలూయా. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నట్లయితే నీ శత్రువులు కానీ ఎవరు కానీ నిన్ను ఏమీ చెయ్యలేరని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకు గొప్ప వాగ్దానం మనం చూస్తాం. యెషయా గ్రంథం 54:17 ఏమని రాయబడిందంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా. మీరు దేవుని ఏర్పాట్లో ఉన్నవారైతే, ఒకవేళ దేవుని ఏర్పాట్లో ఉన్నవారైతే వారి శత్రువుల ఏ ఆయుధమును మీ మీద వర్ధిల్లదని మీరు జ్ఞాపకం చేసుకోవాలా. మన బైబిల్లో చూస్తూ ఉంటే అనేకమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. జెజబేలు చూస్తే ఏలియాను చంపాలనుకున్నది, కుదరలేదు. సింహం బోన్లో దానియేలుని వేశాడు, సింహములు ఏమి చేయలేకపోయినవి. శద్రకు మెషకు అబేద్నెగోలని వారు మంటలో వేశారు, ఏమి కాలేదు వారికి. దేవుని ఏర్పాట్లో ఉంటే మనకు ఏమీ కాదని జ్ఞాపకం చేసుకోండి. ఆయన సంరక్షణలో మనం ఉంటాం, ఆయన కాపుదల్లో మనం ఉంటాం. అన్ని విషయంలో ఆయనకు మనల్ని తోడై ఉంటాడని మనం జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే చూడండి, కీర్తనలు 89:22 ఒక మంచి మాట రాయబడింది, చదువుదాం. 89:22 కీర్తనలు 89:22. ఏ శత్రువును అతని మీద జయమును, చూడండి, ఏ శత్రువును అతని మీద జయము నొందడు, దోషకార్యములు అతనిని బాధపరచవు. హల్లెలూయా. ఎవరు నీ మీద జయం పొందరు, ఏ కార్యము నిన్ను మీద విజయము సాధించదని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఏర్పాట్లు ఉన్నవారు గొప్ప శక్తివంతులుగా మనం చూద్దాము. చివరిగా మన బైబిల్లో చూస్తే పింతు ఫిలాతు కూడా యేసయ్యని ఆయన ఏం చేయలేకపోయాడు? న్యాయము తీర్చలేకపోయాడు. పింతు ఫిలాతును కూడా ఒకవేళ చూస్తే యేసయ్య వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు. పరిచయులందరూ ఆయన పట్టుకొని వచ్చాడు. ఈయన గొప్ప దోషి, ఈయనని సెలవేయి అని చెప్తే ఆయన ఒక మాట అంటాడు, నేను ఈయనకి
దోషము నేను తీరవలేదు, ఏ దోషము నాకు కనిపించట్లేదు అంటాడు. చూద్దాము యోహాను సువార్త 18:38 ఒక మాట రాయబడింది, చదువుదాం చూడండి. 18:38 యేసు 18:38 అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ దినము, ఒకవేళ దేవుని ఏర్పాట్లో ఉన్న జనాంగము కానీ దేవుని ఏర్పాట్లో ఉన్న ఏ మనిషిని కానీ ఎవరును ఏమీ చేయలేరని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఒకవేళ మీరు నమ్మినట్లయితే గట్టిగా హల్లెలూయా చెప్దాం. మీరు కూడా ఒకవేళ దేవుని ఏర్పాట్లు ఉన్నట్లయితే, దేవుని యొక్క సంరక్షణలో మీరు ఉన్నట్లయితే, ఆయన నీడలో మీరు ఉన్నట్లయితే, ఆయన హస్తంలో మీరు ఉన్నట్లయితే, ఆయన రెక్కల చాటున మీరు ఉన్నట్లయితే ఏ శత్రువు కూడా మీ జీవితంలో సఫలము కాలేడని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన ప్రేమ చేత మనమందరమును ఆయన యందు మనం ఏర్పరచబడిన జనాంగముగా దేవుడు మనల్ని ఈ దినము ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించాడు. అయితే ఈ దినము మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఒకవేళ నీవు దేవుని ఏర్పాట్లో ఉండాలి అంటే, దేవుని ఏర్పాట్లో దేవుడు నిన్ను పరిగణించాలంటే, దేవుడు నిన్ను ఏర్పరచుకోవాలంటే నువ్వు ఏ విధముగా జీవించాలనేది బైబిల్ మనకు క్లియర్గా సెలవిస్తున్నది. చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3:12 చదువుదాం. కొలస్సియన్ 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు, చూడండి, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను, చూడండి, పరిశుద్ధులను పరిశుద్ధముగా మనం జీవించాలా. ప్రియులున్నై వారికి తగ్గినట్లు మీరు జాలిగల మనసును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. హల్లెలూయా. మీరు ఇవన్నీ ధరించుకున్నట్లయితే దేవుని ఏర్పాట్లో మీరు ఉంటారని జ్ఞాపకం చేసుకోండి. 14 చదువుదాం చివరిగా. 14 చదవండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమని ధరించుకొనుడి. హల్లెలూయా. మీరు ప్రేమని ధరించుకొని మీరు జీవించినట్లయితే, దేవుని ఏర్పాట్లో మీరు ఉన్నట్లయితే మీరు జ్ఞాపకం చేసుకోండి, మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. మీకు మీ జీవితంలో మీరు ఎటు వెళ్ళినను ఆయన తోడు, ఆయన నీడ, ఆయన సంరక్షణలో మీరు ఉంటారని, మీ శత్రువులు మీ పక్కనున్నను మిమ్మల్ని ఏమీ చేయలేరని జ్ఞాపకం చేసుకోండి. అట్టి విశ్వాసముతో మీరు దేవుని ఏర్పాట్లో ఉండాలని మీకు ఈ దినము దేవుని పేరట ప్రతి ఒక్కరికి నేను విన్నవిస్తున్నాను.